ఈవోగా ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ జవహర్ రెడ్డి, ఆయనతో పాటు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు, ఇన్ఛార్జ్ ఈవోగా. వీళ్ళందరూ కూర్చుని తిరుమల వెంకన్నకి ఒక నవనీత సేవ చెయ్యాలని ప్లాన్ చేశారు. అంటే అక్కడే గోవుల్ని పెంచి ఆ గోవుల నుంచి వచ్చిన పాలతోనే వెన్న తీసి, ఆ వెన్నతోనే నెయ్యి తీసి, ఆ నెయ్యితోనే ధూప దీప నైవేద్యం ఈ మూడిటికి వాడాలి అని ఒక ప్లాన్ చేశారు. అందుకోసం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన గోవులలో అంత పొటెన్షియల్ ఉండవని చెప్పేసి దేశంలో ఎక్కడెక్కడ అంటే 8 ప్రదేశాలకు సంబంధించిన గోవులు, గిర్ గోవుల దగ్గర నుంచి రాజస్థాను, గుజరాత్, అట్లాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆవుల్ని తెప్పించారు అక్కడికి. 500 ఆవులు. అదేం టీటీడీ డబ్బులు పెట్టుకోవాలా, మళ్ళీ దానికి డోనర్ల చేత ఇప్పించుకున్నారు. అవి 1,50,000 నుంచి 2 లక్షలు అవి గోవులు. అవి ఉన్నాయా లేవా? ఇప్పుడు 500, అప్పుడు 500 డొనేట్ చేశారు. ఈ 500 ఆవులు ఉన్నాయా లేదా రికార్డుల్లో? రికార్డుల్లో ఆ రోజున తెచ్చినట్టుంది, రికార్డుల్లో అవి నడిచినాయి. ఇప్పుడు అవి ఉన్నాయా లేవా? వీటిట్లలో ఏంటంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోశాలలోనేమో పాలు ఇచ్చే ఆవుల్ని పెడతారు, వట్టి